అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చిగుళ్ళ సమస్య గురించి, చిగుళ్ళలోంచి రక్తస్రావం గురించి తెలుసుకుందాం. చాలామందికి చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. బ్లడ్ వస్తే బ్రష్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా ఆహారం తీసుకునేటప్పుడు కానీ చిగుళ్ళలోంచి రక్తం వస్తుంది. రక్తం వస్తుంటే ఇది నార్మలే కదా అని చెప్పి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అలా ఇగ్నోర్ చేయకండి. అలా రక్తం వస్తుంది అంటే అది లోపల జరుగుతున్న ఒక ప్రాసెస్‌కి, ఒక ప్రక్రియకి ఇండికేషన్ అని అర్థం అనమాట. ముఖ్యంగా గమ్ ఇన్ఫ్లమేషన్ అంటారు, లేకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మన శరీరం అది రక్తం రూపంలో ఒక ఇండికేషన్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల మనకి తెలిసేది ఏంటంటే ఏదో లోపల ఏదో ప్రక్రియ జరుగుతుంది, మనం క్లీన్ చేయించుకోవాలి, దాన్ని సరి చేయించుకోవాలి అని ఒక సూచన మన శరీరం మనకి ఇస్తోంది అని అర్థం అనమాట. సో అలాంటప్పుడు మనం దంత వైద్య నిపుణులని సంప్రదించి ఏం జరుగుతుందో ఒకసారి చూపించుకున్నట్లయితే ఈ సమస్య పెద్దది అవ్వకుండా మనం చిన్న స్టేజ్లోనే నివారించే అవకాశం ఉంటుంది అనమాట. చాలాసార్లు ఈ గమ్ బ్లీడింగ్ స్లోగా పంటి ఎముకకి ఆ ఇన్ఫెక్షన్ మొదట్లో చిగుళ్ళలో మొదలవుతుంది, అక్కడి నుంచి పంటి ఎముకకు పాకుతుంది, పంటి ఎముకకు పాకి పన్ను లూజ్ అయ్యి క్రమేపీ ఆ పన్ను కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. సో వెంటనే ఫస్ట్ గమ్ బ్లీడింగ్ వచ్చింది అంటే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించి అది ఏంటో చెక్ చేయించుకొని చిన్న సమస్యతో పోయేదాన్ని పెద్ద సమస్యలాగా మార్చుకునే సాహసం చేయకండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ నమస్కారం.